హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ట్రెండింగ్ యాటిట్యూడ్ అండ్ బీజిఎం డైలాగ్కి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ బీజిఎం అండ్ ఈ యాటిట్యూడ్ డైలాగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే ఏ టైప్ చేశాను, ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఎక్కడో చూసాను గుర్తుపట్టు. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి వీడియో చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి మీరు సింపుల్గా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ లింక్. ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫుల్ ప్రాజెక్ట్ కానీ ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ ఇస్తాను, అది యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్స్ స్క్రోల్ చేస్తే లిరిక్స్ వస్తుంది కదా, మీకు ఇట్లా ఉంటుందన్నమాట. ఏంటంటే మీరు ఫాంట్ ముందుగా యాడ్ చేసుకుంటే ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఫాంట్ యాడ్ చేయడానికి అవసరం ఉండదన్నమాట. సో రైట్స్ స్క్రోల్ చేస్తే అక్కడ కూడా ఏముండదు, ఈ బీట్ మార్క్లే ఉంటుంది కనుక సింపుల్గా ఇప్పుడు ఫొటోస్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది 1 by 1 ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్పీడ్గా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, దాని తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఇట్లా జూమ్ అనేది చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఈ విధంగా 1 by 1 ఒక్కొక్క ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కట్ చేసుకోవడం, ప్లస్ సింబల్ మీడియా. ఇట్లా ఫొటోస్ అన్నీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలి కూడా. సో ఈ విధంగా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇట్లా మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. ఈ విధంగా ఇట్లా ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా నేనైతే. మీరు కూడా కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి, మీ ఫొటోస్ అనేవి. దాని తర్వాత ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. 2 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, సో లాస్ట్ 1 ఫోటో ఉంది. ఓకే, బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. ఇప్పుడు ఫైనల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న చూడండి. ఇట్లా ఆల్మోస్ట్ ఫోటో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ ఫొటోస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కిందికి ఇట్లా పెట్టుకొని, ఈ షేప్ ఉంది కదా దాని కింద ఇట్లా పెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఈ 3 ఫొటోస్ మాత్రమే ఇట్లా కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనేది హైడ్ అయ్యి ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఆ షేప్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనం ఫస్ట్ 3 ఫొటోస్ ఇచ్చాం కదా, దాన్ని ఇట్లా పట్టుకుని డ్రాగ్ చేసుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ అనేది ఇట్లా ఆఫ్ చేసుకుని పేస్ట్ ఇట్లా చేయండి. ఆటోమేటిక్గా దానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకో షేప్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసుకోండి. దాని తర్వాత దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఏం చేస్తారంటే సింపుల్గా ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 by 1 ఒక్కొక్క ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా ప్రతి ఒక్క దీనికి ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, అన్ని ఇమేజెస్ కూడా ఈ విధంగా. ఓకే, నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో మీకు చూపించడం కోసం కొన్ని ఇమేజెస్కి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, మిగతా ఏమో సో ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్లకి అయిపోయినట్టే, కొన్ని కాదు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇదే షేప్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ అన్నీ ఇట్లా ఆఫ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనేది ఇట్లా ఆన్లో ఉంచి పేస్ట్ అనేది చేయండి. దానికి ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి టెక్స్ట్ ఉంది కదా, దీన్ని పైన ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఆల్మోస్ట్ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Have a nice day.